హలో మామస్ హిట్ 3 నాని అన్న శివ తాండవం ఏంటో విశ్వరూపం ఏంటో ఈ సినిమాలో చూపించేశాడు. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే రూత్లెస్ పోలీస్ అయిన హీరో జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక మర్డర్ మిస్టరీ గురించి తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా ఇండియా వైడ్గా అలాంటి ప్యాటర్న్తో చాలామంది చనిపోయారని తెలుసుకొని వీటి వెనుక ఎవరున్నారని కనిపెట్టడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓవరాల్గా చాలా బేసిక్ స్టోరీ పాయింట్తో తెరకెక్కిన హిట్ 3 సినిమాలో అడుగడుగున సినిమాను భుజాన మోసింది న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే. సినిమా వన్ మ్యాన్ ఆర్మీలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో, బ్రూటల్ మాస్ సీన్స్తో, ఎక్సలెంట్ హీరోయిజం, ఎలివేట్ సీన్స్తో నాని ఆడియన్స్ను కట్టిపడేశాడు. ఇది వరకు నాని వేరు, ఈ సినిమాలో నాని వేరు. ఈ రేంజ్లో బ్రూటల్ సీన్స్ని నానిని ఎప్పుడు చూసి ఉండరు. ఇలాంటి సీన్స్ టాలీవుడ్లో రీసెంట్ టైంలో రాలేదనే చెప్పాలి. ఆ రేంజ్లో సీన్స్ సినిమాలో ఉన్నాయి. హీరోయిన్ శ్రీనిధి పర్వాలేదు అనిపించగా సినిమాలో లవ్ సీన్స్ అండ్ సాంగ్స్ కొంచెం అడ్డుగా అనిపించాయి. అలాగే లెంత్ కొంచెం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ హాఫ్ సాలిడ్ స్టార్ట్ తర్వాత కథ కొంచెం స్లో అవ్వగా మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఊపందుకొని సాలిడ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అసలు కథ స్టార్ట్ అవ్వగా కొంచెం సెకండ్ హాఫ్ స్క్విడ్ గేమ్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నారని అనిపించింది. అది ఆడియన్స్కి చాలా వరకు కనెక్ట్ అయ్యేలా ఉండడం విశేషం. అయితే ప్రీ క్లైమాక్స్లో వచ్చే బ్రూటల్ ఫైట్ సీన్ సినిమాకు బిగ్గెస్ట్ పాయింట్గా నిలిచింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే యావరేజ్గా అనిపించగా సంగీతం బిలో ఫార్ అనిపించేలా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటే సినిమాలో మరో రేంజ్ ఉండేది. ఇక సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉండడం, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్ అనిపించేలా ఉన్నాయి. ఇక డైరెక్షన్ శైలేష్ ఓవరాల్ కథా పాయింట్ పరంగా అంత బలం అయిన కథను రాసుకోలేదు. కానీ నాని మాత్రం ఎవరు ఊహించని రేంజ్లో చూపించి సక్సెస్ అయ్యాడు. కథ స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్గా రాసుకొని ఉంటే బాగుండేది. ఓవరాల్గా సినిమా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఇప్పటి వరకు టాలీవుడ్లో రానంత వైలెంట్గా సినిమా ఉండటం, ఇలాంటి జానర్తో సినిమా ఉంటుంది అని ముందే నుండే ఆడియన్స్ను టీం ప్రిపేర్ చేయడం, ఆడియన్స్ అదే పాయింట్ను గుర్తుపెట్టుకొని థియేటర్స్కి వెళ్తే మాత్రం సాటిస్ఫై అవ్వడం ఖాయమని చెప్పాలి.